ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వేవే దూతలతో భక్తులతో గాన ప్రతిగానం చేయబడుతున్న మా గొప్ప దేవ, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నీ నామము కొరకే భయంకరమైన గొప్ప దేవ, సృష్టికర్తని గొప్ప దేవ, భూమిని ఆకాశాన్ని అందరినీ సమస్తము అనుదినము దేవా నడిపిస్తున్న మా గొప్ప రక్షకుడా, నిన్నే ఘనపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం దేవా. ఈ దినము ప్రపంచం దేశాల్లో ఉన్న ఉగ్రవాదము గుంపుల కొరకు వారి నాయనా ఆ చెడు ఉగ్రవాదమును విడిపించుటకు ప్రార్థిస్తున్నాను. సాతాను వారిని కుట్రలు పన్ని ప్రజలని నాశనం చేయడానికి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారిని క్షమించమని, వారి సిద్ధాంతములను వదిలి సృష్టికర్తను దేవుని వైపు తిరిగి ప్రజలకు మేలు చేసేవారుగా వారిని సిద్ధపరిచి వారిని రక్షించమని అయా నీ నామములో ప్రార్థిస్తున్నాను. ఏ ఆత్మ నశించి నరకాన్ని పోవుట నీకు ఇష్టం లేదు కనుక నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించి యెహోవా ఈరే అని యూట్యూబ్ పరిచర్యలో నువ్వు మాకు తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీరే లోకమునకు వెలుగు, లోకమునకు ఉప్పు మీరే మనుజుల మీదు మంచి క్రియలను కన్ని తండ్రిని మహిమా పరచగా, మనుజుల మీదు మంచి క్రియలను కన్ని తండ్రిని మహిమా పరచగా, వినయమునా మీ వెలుగు వారికి, వినయమునా మీ వెలుగు వారికి కనబడుగా ప్రకాశించుడి, కనబడగా ప్రకాశించుడి. మీరే లోకమునకు వెలుగు, లోకమునకు ఉప్పు మీరే, మీరే కొండ మీద నుండు పట్టణము కొండనేరదు మరుగై నిజముగా, కొండ మీద నుండు పట్టణము కొండనేరదు మరుగై నిజముగా, దండిగమన్నదు తండ్రి స్వరూపము, దండిగమన్నదు తండ్రి స్వరూపము, ఉండగా మీలో ప్రకాశించుడి, ఉండగా మీలో ప్రకాశించుడి. మీరే లోకమునకు వెలుగు, లోకమునకు ఉప్పు మీరే, మీరే దేవుని వాక్యము వెలుగైయున్నది, జీవించుడి వెలుగును కలిగి, దేవుని వాక్యము వెలుగైయున్నది, జీవించుడి వెలుగును కలిగి, పావన మగు సహవాసము కలిగి, పావన మగు సహవాసము కలిగి, దేవుని ఆత్మతో నిండి వర్ధిల్లెడు, దేవుని ఆత్మతో
నిండి వర్ధిల్లెడు. మీరే లోకమునకు వెలుగు, లోకమునకు ఉప్పు మీరే, మీరే. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక ఈ దినము ప్రభు కృపలో 3వ అధ్యాయాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో సహాయం చేశాడు. కనుక గలతీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టును? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడును గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందుతరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందుతరా? మీరింత అవివేకులైతేరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుతరా? అది నిజముగా వ్యర్థమగును. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించున్నాను. నేను దేవుని కృప నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్ర వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన ఆయన కొరకే నేను విశ్వాసముతో జీవించున్నాను అని పౌలు గలతీ సంఘానికి 2వ అధ్యాయం చెప్తూ వచ్చాడు. చెప్పిన పౌలే ఏం చెప్తూ వచ్చాడంటే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టను? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులెదుట ప్రదర్శింపబడును కదా. కనుక మీరు అవివేకులయ్యారు. రెండవది, మీరు శరీరానుసారులుగా ఉన్నారు. మూడవది, మీ ఎదుట ఆయన సిలువ వేయబడ్డాడని మీ కన్నులెదుటే ప్రదర్శింపబడును. అయినప్పుడు కూడా మీరు ఆయన్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నారు అనేది నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. అవివేకులుగా ఉన్నారు, జ్ఞానము లేని వారు ఉన్నారు. కనుక ఆయన శరీరానుసారులైన క్రైస్తవులుగా మొదట మనము చూసినట్లయితే ఇక్కడ మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు మీరు శరీరానుసారంగా పరిపూర్ణులు అగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుతరా? అది నిజముగా వ్యర్థమగును అని పౌలు ఎందుకు వారి గురించి 3వ వచనం చూస్తే మీరెంత అవివేకులైతరా? మళ్ళా 2వ పర్యాయం కూడా పౌలు వారిని హెచ్చరిక చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక మొదట ఆత్మానుసారంగా ఆరంభించిన గలతీ సంఘస్థులు ఇప్పుడు శరీరానుసారులుగా వారు ప్రవర్తించినట్లుగా మనం గమనిస్తున్నాం. మా పల్లెటూరులో ఒక సామెత ఉపయోగిస్తారు. తొండ ముదిరి ఊసర విల్లు అవుతుందట, నక్క ముదిరి వరడవుతుందట, విశ్వాస ముదిరి పిశాసి అంటే దయ్యం అవుతాడని అంటూ ఉంటారు. కనుక
ఈ గలతీ సంఘస్థులు మొదట ఆత్మానుసారంగా ఆరంభించిన వారు అవివేకులయ్యారు, శరీరానుసారులు అయ్యారు. మొదట ఎన్నో కష్టాలు అనిపించారు. మొదట వారి కష్టాలన్నిటికీ ప్రతిఫలము మాకు ఉన్నది అనుకున్న వారు వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించదురా అని వారిలో అనుమానము కలిగిన వారుగా ఆత్మానుసారంగా ఆరంభించిన వారి భక్తి జీవితంలో శరీరానుసారులుగా వారు ప్రవర్తించినట్లుగా మనం గమనిస్తున్నాం. నేటి దినాన్ని ప్రపంచ దేశంలో క్రైస్తత్వము ఏ రీతిగా ఉన్నదని మనం గమనిస్తే గలతీ సంఘస్థుల్లాగానే విశ్వాసులు ఆ రీతిగా చాలామంది కనిపిస్తున్నారు, సేవకులు కూడా ఆ రీతిగానే కనిపిస్తున్నారు. మనము ఎలీషా గెహాజీని గమనిస్తే ఏ రోజు కూడా అతని జీవితంలో నిస్సహాయ నిస్పృహ, ఏ రోజు కూడా అతని జీవితంలో అవిధేయుడిగా ప్రవర్తించలేదు. కానీ కనుక ఆ యొక్క వ్యక్తి డబ్బు బంగారము తీసుకొచ్చి కనుక నన్ను స్వస్థపరచు, ఇవి తీసుకో అని చెప్పి ఇచ్చినప్పుడు ఎలీషా గారు వాటిని అంగీకరించలేదు. నయమాను కనుక ఎంత బలవంతం చేసినప్పుడు కూడా అంగీకరించలేదు. కానీ నయమాను స్వస్థ పొంది వెళ్ళిపోతుంటే గెహాజీ అడ్డుదారిలో వెళ్ళి వాటిని తెచ్చుకొని ఇంట్లో ఉంచుకొని తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా అడిగాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావంటే నీ దాసునని ఎక్కడికి వెళ్ళలేదు. మనం గమనిస్తున్నట్లుగైతే కనుక నీవు ఆ రథం ఎదుర్కొన్నప్పుడు నా మనసు నీతో రాలేదా? ఇంతవరకు కూడా దేవుని సేవ ప్రభు కొరకు బ్రతకాలి, ఎలియా వలె ఎలీషా వలె కనుక నా పితరులైన ఆ దేవుని సేవకులుగా బ్రతకాలి అనుకున్న గెహాజీ ఎప్పుడైతే ఆ డబ్బుని ఆ బంగారాన్ని చూశాడో తన దురాశ కలిగి ఆత్మ పోయి శరీరానుసారుడై తన ఇంటి వారికి తనకు కుష్ఠరోగమును అంటించుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. రెండవది మనం గమనిస్తే ఇదిగో ఈ డబ్బు మీరు తీసుకొని యేసుని విడుదల చేయండి అన్నాడు యూదా. దానితో మాకు సంబంధం లేదు, నీవు నీ గురువైన యేసుప్రభువు వారికే నీ ప్రభువునే నువ్వు అమ్ముకున్నావు, నీలాంటి వాడిని ఎన్నడూ చూడకూడదు, నువ్వు ద్రోహం చేశావు అని చెప్పి వారు అతను అసహించుకున్నారు. ఆ డబ్బు పారవేసి కనుక అతడు పోయి ఊరి పెట్టుకున్నాడు. ఎందుకు ఊరి పెట్టుకున్నాడంటే కనుక నేను ఇంతవరకు ప్రభువుని వెంబడించాను. ఒకప్పుడు బరబ్బతు ఉన్న నా జీవితంలో కనుక రోమా రాజ్యాన్ని కూల్చివేసి యూదా రాజ్యాన్ని స్థాపించాలనుకున్న నా జీవితంలో ఈరోజు నేను కనుక యేసుప్రభు శిష్యుడిగా చేరి ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల కళ్ళారా చూశాను. ఆయన వల్ల నిన్ను బ్రతకాలో అనుకున్నాడు కానీ బ్రతకలేకపోయాడు. అందుకే బైబిల్ గ్రంథము గలతీ పత్రికలోనే మనము దేవుని లేఖనాన్ని గమనిస్తున్నట్లుగైతే ఇక్కడ ఒక మాట రాయబడుతూ ఉంది. 5:16 నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీది శరీరేచ్ఛలు నెరవేర్చును. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయి నిశ్చయింతురో వాటిని చేయుకుందురు. మొదటిగా మనం గమనించినట్లయితే గెహాజీ ఆత్మానుసారంగా ప్రారంభించాడు, శరీరానుసారుడయ్యాడు. రెండవది గెహాజీ యూదా కూడా ఆత్మానుసారంగా ఆయన శిష్యుడిగా చేరి ఆయన కొరకు బ్రతకాలి అని త్యాగము కలుగుతూ వచ్చాడు. కానీ కడవరికి ఆయన అమ్ముకొని ఊరు పెట్టుకొని తన ఇంటి వారికి శాపం ఉంచినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే గలతీ సంఘస్థులు అంటున్నాడు, ఓ గలతీ సంఘస్థులారా, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టాడు అంటూ సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుటే ప్రదర్శింపబడ్డాడు. ఆయన మీరు చూశారు, ఆయన వార్తను విన్నారు, ఆయన లేఖనాలు విన్నారు, మారుమోసు పొందారు, రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, బలం తీసుకున్నారు, ఆరాధన చేశారు. ఆత్మానుసారంగా జీవించిన మీరు ఎందుకు మీరెంత అవివేకులయ్యారు అంటూ ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరెంత ఇంత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారులుగా పరిపూర్ణులగుదురా అని పౌలు వారిని గద్దిస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ రోజుల్లో కనుక గమనించినట్లుగైతే వారు ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో శ్రమలు అనుభవించారు.
ఎంతో వారు విశ్వాసం కలిగి జీవించారు. అందుకే పౌలు అంటున్న 2వ వచనంలో, మీరు ధర్మశాస్త్రం సంబంధ క్రియల వలన ఆత్మను పొందితరా, లేక విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితరా అని వారిని ప్రశ్నిస్తూ వచ్చాడు. కనుక నేటి దినాన్ని మనం గమనించినట్లయితే చూడండి, అపోస్తలుల మత్తయి సువార్తలు గమనించినట్లయితే వారు క్రైస్తవుల గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమి చెప్పారు సేవకుల గురించి అని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వారు మొదట దేవుని కొరకు ఎంతగా ఆయన ప్రేమను ఎరిగిన వారుగా కనిపించిన వారు చూడండి ఏ రీతిగా వారు ఉన్నారని మనం గమనిద్దాము. 15 వచనం, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మలు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ వారు లోపల క్రూరమైన తోడేలు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలో ద్రాక్ష పండ్లను, పల్లేరు చెట్లలో అంజూరు పండ్లను కోయిదరా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలము ఫలించును. మంచి చెట్టు కాని ఫలము ఫలింప నేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలము ఫలింప నేరదు. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ ఇంకా మనం విషయాన్ని గమనించినట్లయితే చూడండి, ప్రభు వారి విషయంలో ఇంకేం చెప్పారు. 22వ వచనంలో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యము వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయని చెప్పెదరు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగును, అక్రమ చేయవారులారా నా యొద్ద నుండి ఉండని వారితో చెప్పారు. గమనించారా? కనుక ప్రభువా అని నీ నామంలో ప్రవచింపలేదా, నీ నామంలో దయ్యం వెళ్ళగొట్టలేదా, నీ నామంలో అద్భుతం చేయలేదా అన్ని వారితో ప్రభు అంటాడు, అక్రమ చేయవారులారా నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగును, మీరెవరో నాకు తెలియదు అని సేవకుల గురించి అంటున్నాడు. ఆ రోజులు ఎలాగున్నారో ఈ రోజులు కూడా చాలామంది, కొద్దిమంది మాత్రమే దేవుని చిత్తానుసారంగా నమ్మకమైన మంచి దాసులుగా ఉన్నారు. చాలామంది ఆయనకు విరోధకరంగా గెహాజు వలె, యోధా వలె డబ్బు వెంట, పరస్త్రీ వెంట, లేదా లోక భోగభాగ్యాల వెంట పరిగెడుతూ ఉన్నారు. విశ్వాసులు అనుకున్న వారు ఎలాగున్నారు. 21వ వచనం, ఆ ప్రభువా అన్నని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకముందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. కనుక ప్రభు అని పిలిచి క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, ఆయనకు విరోధకరంగా ఉన్న విశ్వాసులు, ఆయన విరోధకరంగా సేవ చేసిన వారుతో ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా రాజ్యంలో ప్రవేశిస్తాడు అని ఇక్కడ లేఖనం మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, కనుక నీవు విశ్వాసుగా అన్నట్లయితే ఏ రీతిగా బ్రతకాలి. రోమపత్రిక మనం చూసినట్లయితే ఇక్కడ వీరు విని వారు ఎంత అవిధేయులుగా వారు జీవిస్తున్నారు అనేది లేఖనం మనం గమనించినట్లయితే చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో లేఖనం మనం గమనిద్దాము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చి మాటల వలన కలుగును. అయినను నేను చెప్పిందేమనగా వారు వినలేదా, విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు బూదిగంతముల వరకు బయలు వెళ్ళను. మరియు నేను చెప్పిందేమనగా ఇశ్రాయేలుకు తెలియకుండా జన్మ కాని వారి వలన రోషము పుట్టించుదును, అవివేకులైన జనము వలన మీకు అనుగ్రహము కలుగుచేతును అని మొదట మోషే చెప్తున్నాడు. మరియు యెషయా తెగించి నన్ను వెదకిన వారికి దొరికితిని, నన్ను విచారణ చేయని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు దినమంతా నా చేతులు చాచితనని ఆయన చెప్పుచున్నాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే వారు భూలోకమంతా వారి సాక్ష్యము, వారి మాటలు ప్రబలుతూ వచ్చాయి. కానీ వారు ఇశ్రాయేలును వారికి తెలియకుండా తెలుసు. కనుక జన్మ కాని వారి వలన ఆయనకు రోషం పుట్టించేవారుగా ఉన్నారు. అవివేకుల వలన, ఆ జన్మ వలన ఆయన ఆగ్రహము, ఆయన కోపం వారి మీదకి వచ్చింది. అయితే ప్రభు అంటున్నాడు, నన్ను వెదకిన వారికి నేను దొరికాను,
నన్ను విచారణ చేయని వారికి ప్రత్యక్షమయ్యాను. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజల కొరకు నేను దినమంతా చేతులు, అది అవిధేయులైన వారి కొరకు, ఎదురాడు వారి కొరకు, విరోధముగా జీవించిన వారి కొరకు ప్రభు వచ్చి నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారణ చేయని వారికి నేను ప్రత్యక్షమయ్యాను. కనుక ఎవరిను ఆయన ఎన్నుకున్నాడంటే తను వెదకిన వారికి, ఎవరికి ఆయన ప్రత్యక్షమయ్యాడో, ఎవరిని ఆయన వెదికాడో, ఎవరి కొరకు ఆయన నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన నా జన్మతో నేను చెప్పుచున్నాను, వీరిని దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం లేఖనములో గమనిస్తున్నాం. గలతీ సంఘములో చాలామంది అవిధేయులుగా ఉన్నారు, అవివేకులుగా ఉన్నారు, శరీరానుసారులుగా ఉన్నారు. వారు జీవితాలను చూస్తే రక్షించబడ్డామని చెప్పుకుని కూడా వ్యర్థముగాని ఇన్ని కష్టాలు అనుభవించితరా అని పౌలు వారిని ప్రశ్నిస్తూ, అది నిజముగా వ్యర్థమగును, వ్యర్థమయ్యింది. అంటే సంఘములో ఉన్న వారందరూ, బాప్తిసం పొందిన వాళ్ళందరూ, సేవ చేసిన వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళారు. కనుక ప్రభు అని పిలిచి క్రైస్తవులు పరలోకానికి వెళ్ళరు, నినామలో బోధ చేసాం దేలలు కొట్టమనే వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. కానీ మొదట ఆత్మానుసారంగా ఆరంభించే వారు ఎవరు? ఇంకా మనం లేఖనం గమనించినట్లయితే చూడండి, ఆయన ఎవరి కొరకు ఈ లోకానికి వచ్చాడు అనేది మనం అపోస్తుల కార్యంలో గమనించినట్లయితే అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో లేఖనాన్ని మనం గమనిద్దాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో చూడండి, ఆయన ఏ రీతిగా తన ప్రజలైన వారిని ఎన్నుకున్నాడు అనేది మనం గమనిద్దాం. చూడండి 30 వచనం. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. మృతులు పునరుద్ధానము గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాసము చేసిరి, కొందరు దీన్ని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయింది. అయితే కొందరు మనుషులు అతను హత్తుకొని విశ్వసించరి. వారిలో అరేపిగీతుడైన దిమాసియు, దమరి అను స్త్రీయు, వీరితో కూడా మరికొందరను ఉండిరి. గమనించారా? కొంతమంది హత్తుకున్నారు, కొంతమంది ఆయన విడిచిపెట్టి ఆయనకు విరోధంగా మాట్లాడి తీర్పు దినానికి, దేవుని ఉగ్ర దినానికి వారు గురయ్యి నిత్య నరకానికి పోయినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే నోవ దినాల్లో కూడా ఇదే పరిస్థితిను జరిగినట్లుగా మనం చూస్తున్నాం. నోవ దినాల్లో చూడండి 6వ అధ్యాయంలో దేవుడు నోవతో మాట్లాడుతూ ఏమి చెప్పాడు చూద్దాం. చూడండి 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయను. ఏలనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునందు ఉన్నాను. అయితే నోవు యెహోవా దృష్టి ఎందుకు కృప పొందినవాడాయన. నోవ వంశావళిదే. నీవు నోవ నీతిమంతుడు, తన తరముల్లో నిందారహితునిను. దేవుడు నోవతో కూడా నడిచినవాడు. నోవ దినాల్లో దేవుడు జలప్రలయం ఎందుకు తీసుకొచ్చాడు, ఎందుకు వాళ్ళని నాశనం చేశాడు అని మనం గమనించినట్లయితే చూడండి, మొదట వచ్చిన ఆరాధ్యం నరులు భూమి మీద విస్తరించిన ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలు వివాహము చేసుకునేది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. ఆయనను వారి దినములో 120 ఏండ్లగును. ఆ దినములో నెఫీనీయులు భూమి మీద నుండిరి. తర్వాత నుండిరి వారు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లల కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే. నరులు చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో
నొచ్చుకొనను. కనుక ఇక్కడ కూడా చాలామంది చూస్తే ఆయనకి విరోధముగా జీవించి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి తమకు మనస్సు వచ్చిన వారిని వాము చేసుకొని నెప్పి నీళ్ళని కన్నారు, అంటే బలత్కారాలను కన్నారు. దాన్ని బట్టి దేవుని సన్నిధి చెడిపోయింది. ఆ రోజుల్లో దేవుని సన్నిధి చెడిపోయింది. ఈ రోజుల్లో కూడా దేవుని సన్నిధి చక్కని వారు తమ మనస్సు వచ్చిన వారినంటే కనుక నా దేవుని కుమారులు నరుల కుమార్తెలని చక్కని వారిని చూసి సంఘములో ఉన్న అవిశ్వాసులని, సంఘములో ఉన్న విశ్వాసులని, సంఘములో ఉన్న దేవుని పిల్లలు అనుకున్న వారిని, నామకార్థ క్రైస్తువుని, విశ్వాసులని, సేవకులు అనుకున్న వారు కూడా మన సంసోను ఆ ఫిలిస్తీన్ల అమ్మాయిని చూసినప్పుడు ఆమె నాకు ఇష్టమైంది, ఆమెను చేయమని సంసోను తన తండ్రిని అడిగినప్పుడు ఇది దేవుని చిత్తము కాదు అని తండ్రి గద్దించినప్పుడు కూడా వినలేదు. కనుక మన పుత్రుడైన యాకోబు కూడా దీనాన్ని చెరిపివేసిన తర్వాత కనుక వారుతో మాట్లాడిన మాట ఏంటంటే, మీరు సున్నత పొందండి, మేము మా పిల్లలు మీకు ఇస్తాము, మీ పిల్లలను మాకు ఇవ్వండి, మా అమ్మాయిని మీ అబ్బాయి చరిచాడు కదా, పాడు చేశాడు కదా అని ఆ రీతిగా వారితో వియ్యి ముందాడు. కానీ లేవి షిమ్యోను పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు కత్తులు పట్టుకొని వాళ్ళ ఊరి మీద పడి ఆ దీనా భర్తని, మామని, ఆ ఊరు వారిని చంపి ఆ పట్టణాన్ని అగ్నిపెట్టి కాల్చివేసి వారి ఆస్తిని దోచుకున్నట్లుగా గమనిస్తున్నాం. దీనికి కారణం ఏంటి? ఆదికాండం 24వ అధ్యాయంలో మనం గమనిస్తే మన పితరుడైన అబ్రహాము చెప్పాడు, ఎలియాజరుని పిలిచి తన తొడ కింద పెట్టి కనుక నేను ఏ దేవుడు నన్ను పిలిచాడో ఆ దేవుడు నీతో ఉంటాడు, నీవు నా స్వదేశానికి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకుని రా, నా కుమారుడికి పెండ్లి చేయంటే ఎలియాజరు అడిగాడు. ఒకవేళ ఆమె రాను అంటే ఇది దేవుని చిత్తము కాదు అని అబ్రహాము చెప్పాడు. ఎలియాజరు తనతో పాటు మొత్తం 10 మంది వెళ్ళారు, 10 ఒంట్లు వేసుకుని వెళ్ళారు. కనుక ఎలియాజరు ప్రార్థన చేశాడు. కనుక ఈ నూతుకొచ్చిన అమ్మాయిలో ఏ అమ్మాయి అయితే నాతో ఉన్న వారికి ఒంటికి నీళ్ళు పోస్తుందో ఆమె నా యజమానుకు మనకు భార్య అవుతుందని నిశ్చయం చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రెబెకా వచ్చింది, మీకు పోస్తాను, మీ ఒంటిలికి పోస్తానని చెప్పి నీళ్ళు పోసింది. ఇంకా ఆమె ఏమన్నదంటే, మా ఇంటికి రాండి, పొద్దుపోయింది, మీరు ప్రదేశానికి వెళ్ళడానికి చాలా దూరం ఉంది కనుక మీరు రాండి, మా దగ్గర స్థలం ఉంది, గడ్డి ఉంది, ఈ రాత్రి నివాసం చేయడానికి మా ఇంటి దగ్గర తగిన వసతులు ఉన్నాయి రండి అని ప్రదేశాలని ఆహ్వానించింది. వారి చేతులు కడుక్కుని భోజనం చేయండి అని చెప్పినప్పుడు మేము వచ్చిన పని నెరవేర్చకుండా మేము చేతులు కడుక్కుని భోజనం చేయమంటే ఏమిటంటే, నా యొక్క యజమానుడు గొప్పవాడు, అతడు ఇక్కడి నుంచే అతడు బయటకు వచ్చాడు, అతన్ని దేవుడు తనను పిలిచాడు, తన దేవుడే మీ దగ్గరికి మరలా మమ్మల్ని పంపించారు, మా యజమానుడు కోటేశ్వరుడు సకలేశ్యం కలిగిన వాడు, నా యజమానురాలు చనిపోయింది, నా యజమాని ఏకైక కుమారుని పెళ్లి చేయాలని ఇక్కడికి వచ్చాము అని చెప్పినప్పుడు జరిగిన వార్తంతా విన్నారు రెబెకా ఇంటి వారు. ఈ అమ్మాయిని పంపిస్తారంటే పంపిస్తాం, ఏమ్మా ఈ మనుషులతో వెళ్తామంటే రెబెకా కూడా వెళ్తానన్నది. మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము అని వాళ్ళు చెప్పినప్పుడు ఆమెని పంపిస్తూ ఆమెను దీవిస్తూ తమ కన్నవారు పంపించినట్లుగా మనం గమనిస్తున్నాం. మనక ప్రభువైన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న సార్వత్ర సంఘము పెండ్లి కుమార్తెగా ఉండి మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొని ఆ యొక్క యుగయుగాలుండే గొర్రెపిల్ల వావచ్చే సమయము ఆ పెండ్లికి సిద్ధపడడానికి ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, మనము ఆత్మానుసారంగా నీవు జీవించినట్లయితే ప్రకటన 20:15 ప్రకారంగా ఎవరి పేరు జీవగ్రంథమందు రాయబడుతుందో ఆ విశ్వాసం మాత్రమే, ఆ సేవకుడు మాత్రమే, ఆ సంఘం మాత్రమే నిత్యరాజ్యమైన పరలోకములోనికి ఆ పెండ్లి విందులో ప్రవేశిస్తారు. కనుక నీ జీవితంలో ఏ రీతిగా నువ్వు ఉన్నావు? గెహాజీలాగా ఉన్నావా? యోధాలాగా ఉన్నావా? లేని ఎడ్ల ఒకవేళ ప్రభువా ప్రభు అనే అవిశ్వాసులుగా, ప్రభువా ప్రభు అనే దొంగ విశ్వాసులుగా నీ నామలో బోధ చేసిన దేని ఎలగొట్టాము అనుకుని ఆయనకు విరోధంగా అక్రమ చేయవల అతను తొలగిపోవడానికి సేవకుడిగా ఉన్నావా? కనుక లేని ఎడ్ల నీ జీవితంలో శరీర సంబంధమైన సంసోను వలె ఆ యొక్క చూచి ఆమె నాకు ఇష్టపడ్డాను అనుకొని నీ యొక్క ప్రయత్నంలో నువ్వు విఫలమై దేవుని నరుల కుమార్తెలు చక్కరవారని చెప్పి పెండ్లి చేసుకొని వారు ఆయనకు విరోధంగా జీవించినట్లుగా
యాకోబు గొప్పవాడైనప్పుడు కూడా తన కుమార్తె వివాహ విషయంలో ఎంతగానో తన అవిధేయుడిగా ఉండి తన జీవితంలో ఏ రీతిగా నష్టము దీన అనుభవించిందో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని సేవకులారా, కనుక నోవ దినాల్లో నోవ భార్య తన 3 కొడుకులు 3 కోడళ్ళు వాళ్ళతో కొన్ని జీవజంతువులు మాత్రమే ఓడలోకి వచ్చాయి. తక్కిన వారు అందరూ కూడా బలత్కారులు, శరీరానుసారులు, లోకానుసారులు నామకార్థ సంఘములో వారు ఉన్నారు. గలతీ సంఘములో ఉన్నవారు కూడా అవివేకులుగా ఉన్నారు, భ్రమపరిచేవారుగా ఉన్నారు, శరీరానుసారులుగా ఉన్నారు, వ్యర్థముగాని ఎన్నో కష్టాలు అనుభవించారు. కనుక దేవుని ఆత్మను వాళ్ళు పొందారో లేదో వారు ఎరగని వారుగా ఉన్నారు. కారణం ఏంటంటే వారు విశ్వాసం వలన వారు జీవించలేని నామకార్థులుగా, అవిశ్వాసులుగా, ఆయనకు విరోధకరంగా సేవ చేసే సేవకులుగా ఉండి నిత్య నరకానికి పోయేవారు ఉన్నారు. కనుక నీ జీవితంలో నువ్వు ఆ శరీర సంబంధమైన క్రైస్తవుడిగా ఉన్నట్లయితే, శరీర సంబంధమైన విశ్వాసగా ఉన్నట్లయితే, శరీర సంబంధమైన సేవకుడిగా బ్రతికినట్లయితే అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కురుగుట, కేకలు వేయట, ఏడ్చుట, రోధించుట, రొమ్ము కుట్టుకునుట. కనుక నరకం కావాలా, పరలోకం కావాలా? ఆత్మానుసారంగా నువ్వు మొదట ఆత్మానుసారం ప్రారంభించి నీవు ఈ లోకంలో కన్ను మూసినంత వరకు కూడా నువ్వు ఆత్మానుసారముగానే జీవించగలిగినట్లయితే నమ్మకమైన పరిశుద్ధులు, నమ్మకమైన సేవకులు నిత్యరాజ్యమైన ఆ గొర్రె పిల్ల వివాహోత్సవంలో పాల్గొనేవారుగా ఉంటారు. కనుక నీ జీవితంలో ఏ రీతిగా ఉన్నావో నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుని కుమారులు నరులు కుమార్తెలని చక్కని వారని చెప్పి శరీరానుసారులు, బలత్కారులు, లవ్ మ్యారేజ్ దేవుని యొక్క చిత్తం అనేది కాదు. నిర్దినాన్ని శరీరానుసారమైన సేవకులు సంస్థలాగా, శరీరానుసారమైన విశ్వాసులు శరీరానుసార దీనాలాగా, శరీరానుసారమైన ప్రజల వలె పరిశుద్ధులు అనుకొని ఆయనకు విరోధకరంగా వివాహ విషయంలో దేవుడే మొదటి వివాహంలో మనం గమనించినట్లుగైతే దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి దేవుని పిల్లలని చెప్పుకొని, విశ్వాసులని చెప్పుకొని, సేవకులని చెప్పుకొని నీ వివాహ విషయంలో, నీ పెండ్లి విషయంలో అవిధేయుడిగా బ్రతికావంటే కనుక నీ జీవితంలో ఆయన కోపము నీ మీదకి వస్తాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఆయన పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు, పెండ్లి కుమార్తెగా మధ్యాకాశంలో ఆయన నువ్వు కలుసుకోవాలంటే కనుక నువ్వు ఆత్మానుసారంగా జీవించినట్లయితే, నీ పేరు జీవగ్రంథంలో రాయబడినట్లయితే, ఇస్సాకు రెబెకా వంటి వివాహం పలినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘమును పెండ్లి చేసుకోవడానికి రాబోతున్నట్లుగా నువ్వు సిద్ధపడినట్లయితే ఆ నిత్య రాజ్యంలో ప్రవేశిస్తావు. నరకం కావాలా, పరలోకం కావాలా నీవే తేల్చుకో. జిమ్ముగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని క్షమించు. శరీరానుసారులుగా, బలత్కారులుగా, గలతీ సంఘస్థుల వలె ఆత్మానుసారం ప్రారంభించి శరీరానుసారులుగా జీవించిన వారిని క్షమించి నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించమని, నమ్మకమైన సేవకుల్ని, నమ్మకమైన పరిశుద్ధులని గొర్రెపిల్ల వాము కొరకే వారిని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీరే లోకమునకు వెలుగు, లోకమునకు ఉప్పు మీరే, మీరే రైతుల